మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. శ్రీకాకుళం జిల్లా ఆముతాల వలసలో అర్ధరాత్రి హై డ్రామా కొనసాగింది. చింతాడ రవికుమార్ కేసులో ఇద్దరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రవి సోదరుడు చింతాడ కృష్ణతో పాటుగా బొడ్డేపల్లి రమేష్ కుమార్లను విచారిస్తున్నారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో పేర్లు లేకుండా స్టేషన్ కు పిలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వలేదంటూ కూడా నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు పిలిచి అర్ధరాత్రి అయినా వదలనటువంటి వైనం పైన కొంతవరకు కలకలం రేపుతున్నాయి. స్టేషన్ లోకి ఎంటర్ అయ్యారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా. అంటే వేర్వేరు పోలీస్ స్టేషన్ కు ఇద్దరు నేతలను కూడా తరలించారు. అదుపులోకి తీసుకోవడానికి కారణం మాత్రం పోలీసులు చెప్పలేదు. అయితే భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఈ కేసు అంశానికి సంబంధించి రవిను ఏవన్ గా ఉన్నారు. జగన్ పర్యటన అనంతరం గత 10 రోజులుగా అరెస్టు భయంతో వైసీపీ నేతలతో పాటుగా అనుచరులంతా కూడా అజ్ఞానంలో వెళ్లారు అంటూ కూడా కొంతవరకు కీలకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. రవిని అరెస్టు చేసేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా పూర్తిగా ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వైసీపీ నేత ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే 21 మందిలో నిన్న రాత్రి పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఎస్ఐ పైన అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారు అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పటికే వీరిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆముదాల వలసలో వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు వైపు చేస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా చేరుకున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. సాయంత్రం మా భర్త అయిన బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారికి తెచ్చారు అంటున్నారు. పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఎటు తీసుకెళ్లారో ఏమో తెలియట్లేదు. ఇప్పటి వరకు కూడా వదలలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో అని మాకు భయంగా ఉంది. అడుగుతుంటే మాకు తెలియదు అని అనేస్తున్నారు. వీళ్ళకి ఏంటి సమాధానం చెప్తారో తెలియట్లేదు. నా భర్తను ఏం చేస్తారనేసి నాకు భయంగా ఉంది. పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు ఇక్కడ లేరు, ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఉన్నారన్నా బొడ్డేపల్లి రమేష్? కేసులో అయితే అతను లేరండి. ఆ రోజు అతను లేరు. ఆ వీడియో గానీ ఎందులో లేరు. ఈ మధ్యన యాక్టివ్ గా ఉంటున్నారు అనేసి అతన్ని పైన ఎలాగైనా ఒక విధంగా కేసులో ఇరికించాలనేసి ట్రై చేస్తున్నారు. ఈ విధంగా తీసుకెళ్లి ఎంక్వైరీ అని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు ఏమో తెలియదు. ఏమంటే మాకు తెలియదు. ఏడు చేస్తారు, మీకు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది, వెళ్తారా లేదా ఇక్కడ నుంచి అనేసి చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆడదాన్ని కూడా చూడకుండా తోయడం జరిగిందండి. ఈ రోజు ఆమదార్స్ పోలీసు వారు మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారిని, ఆయన ఇంతకుముందు చింతాడ కృష్ణ గారిని, చిగురుపల్లి రవి గారిని వచ్చారని వాళ్ళకి రాలేదని లోపలికి వెళ్ళేసరికి పోలీసులు ఆయన కూడా రమేష్ కుమార్ గారు ఉంచారు. వాళ్ళు చింతాడ కృష్ణ, చిగురుపల్లి రావు గారు 2 రోజుల నుంచి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. రమ్మంటే వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోమంటే వచ్చేస్తున్నారు 9 వీళ్ళు రాలేదు. రమేష్ కుమార్ గారు వెళ్ళినా కొద్దిసేపటికి ఆయన కూడా ఉంచి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్తారు మేము అడిగాం. అజంతా కుమార్ గారు వెళ్ళి బయటికి వెళ్ళారు. రేపు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అది అని చెప్పేసి మాకు చూపించకుండా పంపించారు. రమేష్ కుమార్ లేరు. ఎవరికి రమేష్ కుమార్ ఆ కేసులో లేరండి. అయినా మాకు అన్యాయంగా రమేష్ కుమార్ ని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీని అడిగి తెలుసుకుందాం. పృథ్వీ, చెప్పండి, ఆముదాల వలసలో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది? కొంతమంది వైసీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు రవికుమార్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం అంటూ కూడా సాగుతున్నటువంటి ఆరోపణ. రీసెంట్ అప్డేట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సందర్భంగా ఆ ఎస్ఐ ప్రవళికపై అనుచిత ప్రవర్తన చేశారంటూ, దాడి జరిగిందంటూ ఆరోపణలతో చింతాడ రవితో సహా మరో 20 మందిపై అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. అయితే ఇందుకు సంబంధించి ఆ పోలీసు అయితే ఇప్పటికే 11 బృందాలతో ఇప్పటికే గాలింపు అయితే చేపట్టడం జరిగింది. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు అయితే ప్రత్యేక బృందాలతో ఆ గాలింపు ఇప్పటికే మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కటి అంటే ఇంతకు ముందు వైజాగ్ లో కూడా దీనికి అంటే వీరి సంబంధించిన వారిని కొంతమందిని అంటే ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అలాగే అని చెప్పి అయితే ఒక టాక్ అయితే వచ్చింది. అయితే దాని తర్వాత వారిచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే ఇద్దరు ఉన్నారో అంటే కృష్ణ గాని రమేష్ కానీ
వీరినైతే గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే వీరికి అరెస్ట్ చేశారా లేదా అంటే ఏదైతే వారి కుటుంబ సభ్యులు వచ్చి సంతకం పెట్టిన తర్వాత ఏదైతే అరెస్ట్ గా అయితే నమోదు అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాకా అటువంటి అది ఎంతవరకు నచ్చిందంటే గత అర్ధరాత్రి 12:30, 1 గంట వరకు కూడా మొత్తంగా అంటే కుటుంబ సభ్యులు కానీ అంటే పోలీస్ అదుపుతో తీసుకున్న వారి కుటుంబ సభ్యులు కానీ కొంత కార్యకర్తలు కానీ కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే అక్కడ మనం చూసాము. అయితే ఈ రోజు రేపు కోర్టు సెలవు ఉంటుంది కాబట్టి ఒకవేళ అరెస్ట్ చూపిస్తారా, అరెస్ట్ చూపిస్తే కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎస్ పృథ్వీ, అంటే మొత్తం 21 మంది పైన ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే కొంతమంది హాజరయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే విస్తృతంగా ఏదో వారి అందరూ కూడా పారిపోయినట్లుగా వస్తున్నటువంటి ఆరోపణలు, అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఇలా వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా ఏమైనా చొరవ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే వీరైతే నిన్న హైకోర్టులో బెయిల్ కోసం కూడా వీరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా వీళ్ళైతే దాఖలు చేసుకున్న పరిస్థితి ఉందని అయితే మనకి తెలుస్తుంది. అలాగే వీరు అక్కడ నిన్న వాదనలు అయితే ఇప్పుడు ఈ 20 మంది తరఫున వైసీపీ తరఫున ఒక న్యాయవాది కూడా అక్కడ వాదనలు వినిపించారు. అయితే కోర్టు 10వ తారీఖు అయితే ఆ బెయిల్ సంబంధించి అయితే ఆ వాయిదాను అయితే వేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం అయితే చూసుకుంటే వారికి సంబంధించిన వారు ఎవరున్నా కానీ అంటే వీరికి బెయిల్ కోసం సహకరిస్తున్నారని కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరున్నా కానీ వారిపై అయితే ఒక నిఘా అయితే ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులకు సంబంధించి అయితే పోలీసులు కూడా అక్కడ ఆముదల వలస లోకల్ పోలీసులు అక్కడ ఉండకుండా టాస్క్ ఫోర్స్ సంబంధించి అయితే జిల్లాలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు అయితే అక్కడ ఉండడం ప్రస్తుతానికి అక్కడ విచారణ కానీ అంతా వాళ్ళు చేపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతానికి. ఎస్ రైట్ రవి, రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా మాత్రం శ్రీకాకుళం జిల్లా ఆముతాల వలసలో ఒక్కసారిగా హైడ్రామా కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అర్ధరాత్రి అయితే ఒక రకంగా పరిస్థితి ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేసినటువంటి సిచ్యువేషన్. ఇక చింతాడ రవికుమార్ కేసుకు సంబంధించి 2 వైసీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రవి సోదరుడు చింతాడ కృష్ణతో పాటుగా బొటేపల్లి రమేష్ కుమార్ వీరిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లో పేర్లు లేకుండా స్టేషన్ కు పిలిచినటువంటి వైనం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక సాయంత్రం 5 గంటలకు పిలిచి అర్ధరాత్రి వరకు కూడా వదలనటువంటి పరిస్థితులు మనం చూసాం. స్టేషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం, వేరువేరుగా పోలీస్ స్టేషన్లకి 2 నేతలను కూడా తరలించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే అదుపులో తీసుకోవడానికి ఉన్నటువంటి కారణాలపైన ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. భారీ స్థాయిలో స్టేషన్ వద్దకు వైసీపీ శ్రేణులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం.